దీని కౌంటర్ ఒక ఆసనం ఉంటుంది. దీని బెనిఫిట్స్ కంప్లీట్‌గా రావాలంటే కౌంటర్ ఆసనం చేయాలండి. హుహు. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. దీన్ని మత్స్యాసనం అంటారు. ఓకే. ఇది రెస్పిరేటరీ ఇరిటేషన్ కూడా తగ్గిస్తుంది. హ్మ్. కాళ్ళు దగ్గరగా ఉంచండి. మీ 2 చేతులు చెవులకి ఇరువైపులా చేతివేళ్ళు భుజాలను చూపిస్తున్నట్లుగా ఉంచాలి. ఆ విధంగా చేతులు ఉంచాలండి. గాలి తీసుకుంటూ మీ ఛాతీ, తల పైకి లేపి తల పైభాగం నేల కాంచాలండి. తల నేల కాంచిన తర్వాత చేతులు నెమ్మదిగా అక్కడి నుంచి తీసి అరిచేతులు పొట్టపైన ఉంచుకోవాలండి. మోచేతులు నేలకు ఉంచాలండి. బాడీ వెయిట్ అంతా మోచేతుల మీదకి రావాలండి. హెడ్ పైన ఉండకూడదు. ఇది చేయడం ద్వారా మీకు తెలుస్తుంది చూడండి, ఛాతీ విశాలం అవుతుంది. ఛాతీ విశాలం అవటం ద్వారా మనకి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఉండేటువంటి గాలి గదులన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత అవి చక్కగా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల కెపాసిటీ 5 లీటర్స్ కెపాసిటీని చక్కగా ఉపయోగించుకుంటాయి. వావ్! సో ఇందులో ఇంకో బెనిఫిట్ అండి, థైరాయిడ్ ఇబ్బంది కూడా పోతుందండి. మనకి స్ట్రెచ్ గొంతు దగ్గర ఉండే స్ట్రెచ్ అవుతుంది బాగా. అక్కడ థైరాయిడ్ అనేటువంటి ఆ గ్రంథి ఉంటుంది. హార్మోన్స్ అనేటువంటి కరెక్ట్గా సెక్రీట్ అవుతాయి. థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ సెక్రీట్ అవుతుంది. దాని ద్వారా మనకి థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్ ఇష్యూస్ తగ్గుతాయండి. నెక్ దగ్గర ఫ్రంట్. ఇది సర్వాంగాసనంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని 100% రావాలంటే ఇది సర్వాంగ టైంలో హాఫ్ ఆఫ్ ది టైం చేయాలండి. సర్వాంగాసనం 5 నిమిషాలు చేస్తే ఇది 2.5 నిమిషాలు చేయాలి. మళ్ళీ 2 చేతులు చెవులకి ఇరువైపులా పెట్టి గాలి తీసుకుంటూ నెమ్మదిగా తలను పైకి లేపి చేతుల సహాయంతో నెమ్మదిగా మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాం. ఇది అద్భుతమైనటువంటి ఆసనం. ఈ 2 ఆసనాలు కూడా కలిపి చేయడం ద్వారా కంప్లీట్ బెనిఫిట్స్ పొందుకోగలం. కంప్లీట్ బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఇంకొక అద్భుతమైనటువంటి ఆసనం మనం చేద్దామండి.